అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మనకు అంశం చూద్దాం సార్. పోలింగ్ ఇటు ముగిసిందో లేదో అటు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. అటు జార్ఖండ్లో బీజేపీ కూటమికి ఇన్ని వస్తాయి అని చెప్పేసి, అండ్ మహారాష్ట్రలో కూడా కూటమిదే హవా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీన్ని మీరు ప్రామాణికంగా తీసుకుంటారా? మీ విశ్లేషణ ఏంటి? ఎగ్జిట్ పోల్స్ మీద ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయంటారా? మన దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల మీద ఎగ్జిట్ పోల్స్ కి ఎగ్జాక్ట్ పోల్స్ కి ఎక్కడ అనేక సందర్భాల్లో, అత్యధికమైనటువంటి సందర్భాల్లో మ్యాచ్ కాలేదు. మొన్న లోక్సభ ఎన్నికలు కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఇవన్నీ కూడా చూసాం. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పింది ఒకటి, ఆచరణ జరిగింది. అంతెందుకు, ఎగ్జిట్ పోల్స్ ఎంతో శాస్త్రీయంగా ఉంటాయి, లేకపోతే సర్వేలు ఎంతో శాస్త్రీయంగా ఉంటాయి అని చెప్పినటువంటి అమెరికాలో కూడా ఫలితాలు ఏ విధంగా తిరగబడ్డాయో మనం చూసాం కదా. అనేక సర్వేలు కమలా హ్యారిస్ గెలుస్తుందని చెప్పేసి చెప్పాయి, స్వల్ప మెజార్టీతో అయినా. కానీ అటువంటి పరిస్థితి అక్కడ తారుమారే. అందుకని ఎగ్జిట్ పోల్స్ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడైనా ఎవరైనా చెప్పింది వాస్తవం అయితే, ఇదిగో మేము చెప్పింది వాస్తవం అని చెప్పేసి వాళ్ళు గొప్పలు చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే చీకట్లో బాణం తగిలితే చూసారా, మేము చీకట్లో కూడా బాణం వేసి గురి తీసుకొట్టామని చెప్తారు. తగలకపోతే వేరే. అందుకని మహారాష్ట్రలో మొన్న లోక్సభలో జరిగినటువంటి ఎన్నికలు, వాటి ఫలితాలు చూసినప్పుడు బీజేపీకి కాంగ్రెస్ కూటమికి ఇండియా కూటమికి ఓట్లు సమంగా వచ్చాయి. 1.2% తేడా తప్ప. కానీ సీట్ల విషయానికి వస్తే ఇండియా కూటమికి 30 సీట్లు వస్తే బీజేపీ కూటమికి 17 మాత్రమే వచ్చాయి. ఒకవేళ అదే కనుక వచ్చేట్లయితే, ఆ రేంజ్ లో కనుక వచ్చేట్లయితే ఈ కూటమి ఇండియా కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ 5 నెలల కాలంలో మారినటువంటి పరిస్థితులు కానీ, లేదా జనంలో మళ్ళా బీజేపీని గెలిపించాలనేటువంటి అభిప్రాయాన్ని కానీ వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ మరి ఎగ్జిట్ పోల్స్ లో ఎందుకు ఆ విధంగా ఫలితాలు వచ్చి అనేటువంటి మనం చెప్పలేము. కానీ ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీ కూటమిదే హవా అని చెప్పేసి మాట్లాడారు. ఒక 2 మాత్రమే కూటమి, అంటే కాంగ్రెస్ కూటమి అని చెప్తున్నాయి. మిక్స్డ్ గా చెప్పాయి. దాన్ని మిక్స్డ్ గానే చూడాలి మనం. అందువల్ల అది ఎందుకు వచ్చింది ఏమిటి అనేటువంటిది మనకి ఎగ్జాక్ట్ పోల్స్ లో తెలుస్తుంది. అనేక సందర్భాల్లో ఇప్పుడు మరి లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలు అని చెప్పేసి బీజేపీ చెప్పుకుంది. దానికి అనుగుణంగా అనేక సర్వేలు ఇచ్చాయి. మరి ఏం దారులు కాదు. అసలు సింపుల్ మెజారిటీని కూడా బీజేపీ సాధించలేకపోయింది కదా. అంటే ఇప్పుడు హర్యానాలోనే చూసుకుంటే చావు తప్పి కన్నులొట్టపోయిన విధంగా, అంటే హర్యానాలో కూడా ఓటింగ్ శాతం అనేది 2 పార్టీల మధ్య పెద్ద తేడా లేదు. బీజేపీ ఎక్కువ సీట్లలో చాలా స్వల్పమైనటువంటి మెజారిటీలతోటి 4 సీట్లు ఎక్కువ వచ్చాయి. కాంగ్రెస్ గెలిచినటువంటి చోట్ల భారీ మెజారిటీలు వచ్చాయి. అందుకనే ఓట్లు అనేటువంటిది ఇద్దరికి ఈక్వల్ గా వచ్చాయి. అందుకని ఇక్కడ కూడా మహారాష్ట్రలో కూడా పరిస్థితి. అయితే జార్ఖండ్ లో మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓట్లు కూడా వచ్చాయి. అక్కడ ఓట్ల తేడా కూడా దాదాపు 10% వరకు, 9% వరకు ఉన్నాయి. అందుకని అక్కడ దాని ప్రకారం అదే జరుగుతుందా, లేకపోతే తర్వాత సోరేన్ అరెస్ట్, లేకపోతే ఇటువంటి అనేక పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత మరి అక్కడ ఓటర్లు ఏమైనా మార్పు వస్తుందా లేదా అనేటువంటిది మనం చూడాల్సింది. ఏమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ని ప్రామాణికంగా తీసుకొని వాటి మీద విశ్లేషణలు కానీ నిర్ధారణకు కానీ రావాల్సినటువంటి అవసరం లేదు. వాటికి ప్రామాణికత లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. అండ్ ఈసారి నమోదైన ఓటింగ్ పర్సంటేజ్ గురించి ఏమంటారు సార్? 65% అండ్ 68 జార్ఖండ్లో కూడా, మహారాష్ట్రలో 65 ఉంటే, బట్ ఈసారి కాస్త ఓటింగ్ శాతం పెరిగిందని అనుకోవచ్చు. అండ్ ఎందుకు జార్ఖండ్లో హేమంత్ సోరెన్ పట్ల అంత అసంతృప్తిగా ఉన్నారు అని అనుకోవచ్చా ప్రజలు? సంతృప్తిగా దాని మీద ఉన్నారా, లేకపోతే జైల్లో పెట్టి కక్ష సాధించారా ఏమిటనేటువంటిది. ఎందుకంటే మనం మైక్రో లెవెల్లో అది ఇప్పుడు మనం చెప్పలేము. ఎన్నికలు అయిపోయిన తర్వాతనే మన జనం నోరు విప్పుతారు కొన్ని సందర్భాల్లో. అందుకని చూద్దాం. అది ఏదైనా కారణం కావచ్చు. అలా అనుకునేట్లయితే మరి మహారాష్ట్రలో
అంతకుముందు ఉన్నటువంటి శివసేనని కూల్చివేయడం, ఇవన్నీ ఆగ్రహం. అదేవిధంగా రైతు సమస్యల మీద రైతులు ఆగ్రహించడం, అనేక ప్రాంతాల్లో బీజేపీని ఓడించడం, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అందుకని ఎట్లా వస్తాయి ఏమనేటువంటిది మనం చూడాలి. రైట్ సార్, వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ గిఫ్ట్. తర్వాత న్యూస్ బులెటిన్ ప్రసారం. స్టే విత్ us.